సత్యవర్ధన్ను అపహరించి టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ఉపసంహరించుకునేలా చేయడంలో వైసీపీ నేత వంశీ పాత్ర ఏంటి? ఆయన మీకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? ఈ వ్యవహారంలో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది అని వల్లభనేని వంశీ అనుచరులపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితులు సరైన సమాధానాలు చెప్పకుండా తెలియదు, మాకు సంబంధం లేదని పొడిపొడిగా జవాబులిచ్చారు. సత్యవర్ధన్ అపహరణ దాడి కేసులో 2 రోజుల కస్టడీలో భాగంగా చివరి రోజైన శుక్రవారం కుమ్మకోట్లు, వజ్రకుమార్, ఎర్రంశెట్టి రామాంజనేయులను పోలీసులు కస్టడీకి తీసుకుని పటమట స్టేషన్కు తీసుకువెళ్లారు. వంశీతో మీకేం సంబంధం అని అడిగిన ప్రశ్నలకు తాము ఆయన అనుచరులుగా ఉన్నామని ముగ్గురు సమాధానమిచ్చారు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించిన వ్యవహారంలో వంశీ ఆదేశాలను మీరు పాటించారా అన్న ప్రశ్నకు వారు జవాబు ఇవ్వలేదు. ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదన్నారు. వారికి పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను చూపించగా మౌనం దాల్చారు. సంఘటన తర్వాత ఎక్కడికి వెళ్లి దాక్కున్నారని ప్రశ్నించగా తాను హైదరాబాద్లో తలదాచుకున్నట్లు కొమ్మకోట్లు చెప్పాడు. సత్యవర్ధన్ తనకు కొడుకు వరుస అవుతాడని వజ్రకుమార్ సమాధానమిచ్చాడు. బాధితుడిని ఎక్కడి నుంచి కోర్టుకు ఆ తర్వాత హైదరాబాద్కు తీసుకువెళ్లారని అడిగితే తమకు సంబంధం లేదని, గుర్తులేదని చెప్పారు. తాను జవాబులు చెప్పని వాటికి కూడా పోలీసులు సమాధానాలు రాసుకున్నారని, దీంతో స్టేట్మెంట్పై తాను సంతకం చేయలేదని రామాంజనేయులు న్యాయాధికారికి విన్నవించారు. తన నుంచి స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన కారు వద్దకు తీసుకువెళ్లేందుకు పటమట పోలీసులు ప్రయత్నించారని, దీనికి తాను అంగీకరించలేదని కోర్టులో చెప్పాడు.